నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న శాసన మండలి సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ముఖ్యంగా భూములు కేటాయింపు ఏదైతే ఉందో, ఉత్తరాంధ్రలో భూములు కేటాయింపు, ముఖ్యంగా వైజాగ్లో భూములు కేటాయించారు కదా, పారిశ్రామికవేత్తలకు, అదేవిధంగా పరిశ్రమలకు, ముఖ్యంగా 5 పరిశ్రమలకు కేటాయించినటువంటి భూముల మీద చర్చ అయితే జరిగింది. 99 పైసలకే భూములు కేటాయిస్తారా అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు నారా లోకేష్ గారిని ప్రశ్నించగా, సో బరాబర్ మేము 99 పైసలకే ఇస్తాము, మేము ఇచ్చేదేమి మీరు పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీలు కాదు, రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికే మేము భూములు కేటాయించాము. సో మేము ఈ 99 పైసలకు భూములు కేటాయించడానికి మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మాకు ఆదర్శం అని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా నానో అనేటువంటి ఒక కార్ల సంస్థ పశ్చిమ బెంగాల్లో వాళ్ళ ప్లాంట్ మొదలు పెట్టాలని వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెడితే, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు భూములు ఇవ్వడానికి ముందుకు రాకపోతే, సో నేను గుజరాత్కి రండి మీరు, నేను 99 పైసలకే భూములు ఇస్తానని చెప్పి ఆ ట్రెండ్ మొదలుపెట్టిందే ప్రధాని మోడీ. ఆయనే మాకు స్ఫూర్తి అని చెప్పాడు. సో నేను 5 సంస్థలకు 99 పైసలకు భూములు ఇస్తే 5 సంస్థలు దాదాపుగా 65,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాయని చెప్పి ఆయనైతే చెప్పారు. సో నేను 99 పైసలకు భూములు ఇచ్చి వాళ్ళ దగ్గర ఏదైనా లబ్ధి పొంది ఉంటే మీరు కనుక ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తాను, రాజీనామాకు సిద్ధం అని చెప్పి ఆయన సవాలు విసిరితే ఒక్కరు కూడా స్పందించలేదు. నేను టీసీఎస్ దగ్గర కానీ, సిటీఎస్ దగ్గర కానీ, గూగుల్ దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా ఒక కప్పు కాఫీకి మించి ఏదైనా వేరేది ఎక్స్పెక్ట్ చేసినా తీసుకొని ఉన్నా మీరు కనుక ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తానని సవాలు విసిరారు బొత్స సత్యనారాయణ గారు. ఈయన కూడా భూముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 3 కోట్ల రూపాయలకు 300 కోట్ల రూపాయలు భూములు కొట్టేసినటువంటి ఈయన, సో ఆ బొబ్బిలి దగ్గర 30 ఎకరాలు ల్యాండ్ కొట్టేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు, సో 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాను, 200 మందికి నేను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, ఇథనాల్ ఫ్యాక్టరీ ఏదో పెడతానని చెప్పి భూములు తీసుకుని ఇంతవరకు ఇటుక రాయి కూడా పెట్టలేదు. ఆయన వచ్చి శాసన మండలిలో పెద్ద మనిషిలాగా మాట్లాడుతూ ఉన్నారు. సో మీ కొడుకు పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీకి కాదు నారా లోకేష్ గారు భూములు ఇచ్చింది. నారా లోకేష్ గారు భూములు ఇచ్చింది టీసీఎస్కి ఇచ్చాడు, సిటీఎస్కి ఇచ్చాడు. అవి ఎంత పెద్ద సంస్థలు, అవి కనుక అక్కడికి వస్తే మీ ఉత్తరాంధ్ర ఏ విధంగా డెవలప్ అవుతుందో, అవి వచ్చినాయి కాబట్టి మిగతా కంపెనీలు ఏ విధంగా క్యూ కడతాయో ఒకసారి పెద్ద మనిషిలాగా ఆలోచించండి బొత్స సత్యనారాయణ గారు. ఏదో శాసన మండలికి వచ్చాము కదా, అక్కడ ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది కదా అని దాన్ని చదవడం కాదు. సో ఒక సంస్థ వస్తూ ఉందంటే ఒక ఏ విధంగా ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది, ముఖ్యంగా మీ ఉత్తరాంధ్ర ఏ విధంగా డెవలప్ అవుతుందో అని దృష్టిలో పెట్టుకోకుండా సో నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? మీ కొడుకు ఏ విధంగా 300 కోట్ల రూపాయలు భూములు కొట్టేశాడు. సో 10 లక్షల రూపాయలకు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములు కొట్టేసి 200 మందికి మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఏ విధంగా భూములు కొట్టేశారో మాకందరికీ తెలియదు అనుకున్నారా? అదేవిధంగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వోక్స్ వ్యాగన్ అని చెప్పి కార్ల కంపెనీ దగ్గర ఏ విధంగా ఆ కేసు ఏమైందో అవన్నీ ఇప్పుడు బయటకు తీస్తే చండాలంగా ఉంటుంది బొత్స సత్యనారాయణ గారు. మీరు కూడా కంపెనీలకు భూములు ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. సో ఇక్కడ చూడండి, రాష్ట్రానికి పరిశ్రమలు రావడం వైకాపాకు ఇష్టం లేదు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నాయకులకు నిజంగానే ఇష్టం లేదు. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళేంది కంపెనీలు తెస్తారు, ఉద్యోగ అవకాశాలు కల్పించేస్తే మనకు ఊడిగం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మైండ్ సెట్ అంతా ఏ విధంగా ఉంటుందంటే, ప్రజలనే వాళ్ళు మనకు బానిసల్లాగా ఉండాలి, మన మీద ఆధారపడి బతకాలి, మనం ఇచ్చేటువంటి ఆ పథకాలు, నవరత్నాలు, ఆ బటన్లు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆధారపడి బతకాలే కానీ వాళ్ళు సొంతంగా చదివేసుకుంటే, వాళ్ళు సొంతంగా ఉద్యోగాలు చేసుకుంటే ఇక జెండా పట్టేది ఎవరు, జై జగన్ అనేది ఎవరు అనేటువంటి ఒక మైండ్ సెట్తో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ కంపెనీకి భూములు ఇచ్చినా వీళ్ళు కోర్టుకు వెళ్ళడము, లేదంటే రైతులతో రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేసి రైతులను రెచ్చగొట్టడము ఇవి చేస్తూ ఉంటారు. ఆల్రెడీ హైకోర్టులో మొట్టికాయలు తిన్నారు, సుప్రీంకోర్టులో మొట్టికాయలు తిన్నారు, ఇప్పుడు వచ్చిందని శాసనసభలో మొట్టికాయలు తినడానికి వచ్చారు. చూడండి, విశ్వసనీయత ఉన్న 5 కంపెనీలకు 99 పైసలకు భూములు ఇచ్చాం అంటే మేము ఇచ్చింది విశ్వసనీయ కంపెనీలు, అంటే రెప్యూటెడ్ ఆర్గనైజేషన్కి ఇచ్చాము, సూట్ కేస్ కంపెనీలకి లేదు. సందీప్, ఎవరో సందీప్ తెలుసు, బొత్స సత్యనారాయణకి తెలుసులేండి. సందీప్ పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీకి ఏం భూములు ఇవ్వలేదు, ఇచ్చింది టీసీఎస్, సిటీఎస్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకు ఇచ్చాము. ఆ సంస్థల ద్వారా మేము 99 పైసలకు భూములు ఇచ్చినటువంటి 5 సంస్థల ద్వారా 65 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని చెప్పడం జరిగింది. సో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా ఏమైతే హామీ ఇచ్చాడో 20 లక్షల మందికి నేను
నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడో దాన్ని నెరవేర్చే దిశగా సో టీసీఎస్ కావచ్చు, సిటీఎస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఆయన కాలుకి బలపం కట్టుకొని తిరుగుతా అంటే ఈ వైఎస్ఆర్సీపీ వల్ల ఏడుపులు ఈ విధంగా ఉన్నాయి. వారి నుంచి కప్పు టీ మాత్రమే తీసుకున్న ఉర్సాకు 99 పైసలకే భూములు ఇవ్వలేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తా. ఆయన నిన్న సవాలు చేసింది ఉర్సాకు 99 పైసలకే భూములు ఇచ్చానని నిరూపించినా, లేకపోతే టీసీఎస్ నుంచో, సిటీఎస్ నుంచో, గూగుల్ నుంచో నేను ఏదైనా లబ్ధి పొందినట్లు కనుక మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. ఆయన సవాలు విసిరారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాకౌట్ చేసి పారిపోయారు. చూడండి, విశాఖపట్నంలో ఐటీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించే అంశం మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసింది. భూముల కేటాయింపు వెనుక లాలూచీ ఏంటో చెప్పాలని వైకాపా ఆరోపించింది. ఏమీ లాలూచీ లేదు. సో యువగలం పాదయాత్రలో భాగంగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకోవడం కోసము 99 పైసలకే భూములు ఇస్తున్నాడు. సో 99 పైసలకు భూములు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టాటా వాళ్లకు 99 పైసలకే ఇచ్చారు. అదేదో కొత్తగా కూటమి వాళ్ళే ప్రవేశపెట్టినట్లు వీళ్ళకి విషయ పరిజ్ఞానం ఉండదు. ఇంకేం మాట్లాడతాము. సో భూముల కేటాయింపు వెనుక లాలూచీ ఏంటో చెప్పాలని వైకాపా ఆరోపించింది. దీనిపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. భూముల కేటాయింపులో లాలూచీ పడాల్సిన అవసరం మాకు లేదు. యువతకు ఉపాధి కల్పించాలనే ఇదంతా చేశాం. నన్ను విమర్శించాలనుకుంటే ఒక్క విషయం ఉంది. నేను బాంబే హౌస్కు వెళ్ళి టాటా సన్స్ చైర్మన్స్ను కలిసా. వారు కప్పు టీ ఇచ్చారు. కాగ్నిజెంట్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఒక కప్ కేక్ ఇచ్చారు. దావోస్లో వారి కార్యాలయానికి నా పుట్టినరోజున వెళ్ళాను. వారు కప్ కేకులో క్యాండిల్ పెట్టి నాతో బ్లో చేయించారు. ఇంతకు మించి నేను లబ్ధి పొందినట్లు వైకాపా నిరూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పి ఆయన సవాలు విసిరారు. వీళ్ళేమో సభను వాకౌట్ చేసి పారిపోయారు. సో బొత్స సత్యనారాయణ గారు ముందు ఆ 300 కోట్ల రూపాయల భూమి ఏదైతే ఉందో 30 లక్షలు 3 కోట్ల రూపాయలకు చేజిక్కించుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. దానికి సమాధానం చెప్పండి. 200 మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు. 235 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానన్నారు. ఇథనాల్ ఉత్పత్తి చేస్తారన్నారు. ఏడబోయింది ఆ ఇథనాలు? ఏడబోయింది ఆ 235 కోట్లు? ఏడబోయింది ఆ 200 ఉద్యోగాలు? సమాధానం ఉండదు. ఏదో పెద్ద మనిషి తరహాలో మాట్లాడండి. మీరు స్క్రిప్ట్ చదివి, ఆ రోజాను స్క్రిప్ట్ చదివి ఇంకా ఏం మాట్లాడతాం సార్. మీరు పిసిసి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడే మీరు పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశారని మీ యొక్క స్థాయిని కూడా మర్చిపోతున్నారు. మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి సార్. సో మీరు ఆయన మరి సవాలు విసిరారు. మీరు ఉర్సాకు 99 పైసలకు భూములు ఇచ్చారని చెప్పి నారా లోకేష్ గారు భూములు ఇచ్చే లేకపోతే ఏదైనా లబ్ధి పొందినాడని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్నాడు కదా. మరి నిరూపించండి, రాజీనామా చేస్తాడు. చెయ్యరు, ఎందుకంటే ఏమీ లేదు కదా అక్కడ. ఆరో కంపెనీకి ఎక్కడ ఇచ్చామో నిరూపించాలి. ఉర్సా కంపెనీకి 99 పైసలకే భూములు ఇచ్చామని వైకాపా ఎమ్మెల్సీ ఆరోపిస్తున్నారు. దీన్ని నిరూపించాలి. టీసీఎస్, కాగ్నిజెంట్, ఏఎన్ఎస్ఆర్, గ్లోబల్ రహేజా, మదర్సన్ ఇంటర్నేషనల్ కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చాం. ఆరోపణలు చేసి బయటకు వెళ్ళడం కాదు, ఆరోపణలు ఉపసంహరించుకోవాలని లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చింది 5 కంపెనీలకు. ఆ కంపెనీల పేర్లు కాగ్నిజెంట్, టీసీఎస్, ఏఎన్ఎస్ఆర్, గ్లోబల్ రహేజా, మదర్సన్ ఇంటర్నేషనల్ కంపెనీలకే 99 పైసలకి ఇచ్చాము. మరి ఉర్సా యాడ్ నుంచి వచ్చింది? ఉర్సా గనుక మేము 99 పైసలకు మేము భూములు కేటాయించినట్లు మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానన్నాడు. ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీలో నిజంగా మొగోళ్ళలాగా సవాలు స్వీకరించే వాళ్ళు ఉంటే స్వీకరించి మరి ఆయన దగ్గర రాజీనామా పత్రాన్ని తీసుకోవచ్చు. అంతసేపు కూడా ఉండలే, బురద జల్లేసినారు, సభ నుంచి వాకౌట్ చేసుకొని వెళ్ళిపోయినారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.